హలో వెల్కమ్ టు దుర్గా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సద్దానగర్ మార్కెట్లో ఉన్నాం. ఒకసారి అయితే ఆవుల రేట్లు అయితే కనుక్కుందాం. చూడండి ఒకసారి. మూడో అయితే పళ్ళని వేసిందన్న. ఎక్కడి నుంచి తెచ్చారన్న ఆవు? ఇదానా పొంగనూరు నుంచి తెచ్చాను. పొంగనూరు నుంచి తెచ్చారా? హెచ్ఎప్పావు చూడండి, పొంగనూరు నుంచి తెచ్చినారు. ఈనిందట మూడో అయితే. ఎన్ని రోజులు అవుతుందా? నేను 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. పాలు ఎంతవరకు వస్తుందా? పాలు పూటకు 10 వస్తున్నాయి. పూటకు 10 లీటర్లు వస్తుంది. ఏం చూడన్నా? ఆడలేకనా? ఆడలేగా చూడండి, ఆడలేకంట. ఈయన 15 రోజులు అట్లయితుందట. పూటకు 10 లీటర్ పాలు వస్తుందా చూడండి. అటర్ క్వాలిటీలో కూడా సన్న గ్యాప్ అయితే మంచిగా ఉంది. సన్న కట్టు కూడా చాలా మంచిగా ఉంది. రేట్ ఏం చెప్తున్నావునా? అన్న 1,10 చెప్తున్నాను. 1,10,000. 1,10,000 ఇచ్చే రేట్ అన్న? ఇచ్చే 95 వరకు వస్తుంది. 95 వరకు. ఇప్పుడు రైతులకు గ్యారంటీ ఎంతవరకు వస్తుంది మిల్క్ అన్న? పూటకు 9:30 అట్లా వస్తుంది. 9:30. 8 లీటర్లు అయితే గ్యారంటీ ఉంటుంది అన్న. ఇప్పుడు ఇచ్చే రేట్ ఫైనల్ చెప్పనా? ఫైనల్ 95,000 వస్తుంది. 95,000. చూడండి, ఆవు అయితే సైజు ఉంది, మంచి బ్రీడ్ ఉంది. అవును. ఫైనల్ అయితే అన్న అయితే 95,000 వరకు వస్తుంది. చూడండి, సన్నుకట్ట అంతా బాగుంది, అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది. చూడండి ఒకసారి. అయితే ఆవు అయితే క్వాలిటీ అంతా బాగుంది. 95,000 వస్తుంది ఫైనల్. ఒకటైతే చిన్నది ఆవు చూద్దాం ఒకసారి. ఏనిందట, ఎన్ని రోజులు అయితే ఏనిందో ఒకసారి కనుక్కుందాం. ఒకసారి అడ్డర్ క్వాలిటీ చూడండి ఎట్లుందో. నరాలు అంతా బాగుంది, పాలు కారుతున్నాయి. పాలు వినలేదు కాబట్టి. ఏం రేట్ చెప్తున్నావు అన్న? 65 అంటున్నాను అన్న. 65 అంటున్నా. 65,000 చెప్తా. ఎన్ని రోజులు అయితే నేను? వారం రోజులు అయిందన్న. వారం రోజులు అయితే. ఏం దూడ? మొగదూడ. మొగదూడ ఇదేనా దూడ? అదే దూడ. దూడ చూడండి, ఇదేనంట మొగదూడ. వారం రోజులు అవుతుందంట. పాలు ఎంత వస్తుందన్నా? పాలు 6 లీటర్లు వస్తుంది. పూటకు 6 లీటర్లు. పూటకు 6 లీటర్లు వస్తున్నారు. చూడండి ఒకసారి అండర్ క్వాలిటీ ఎట్లా ఉందో. ఇచ్చే రేట్ అన్న ఫైనల్? ఫైనల్ 60 వరకు ఇచ్చేస్తారు. 60,000 వరకు ఫైనల్ అయితే. అన్న అయితే 60,000 వరకు వస్తుందంట. 6 లీటర్లు వస్తుందంట. చూడండి అండర్ క్వాలిటీ ఎట్లా ఉందో. పాలు కారుతున్నాయి, పూట పిండలేదు కాబట్టి పాలు అయితే కారుతున్నాయి. 45,000-50,000 వరకు అయితే బాగుంటుంది. చూడండి, ఒక ఆవు అయితే రైతు కొన్నాడు, జెర్సీ. సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ కనుక్కుందాం. ఏం రేటు కొన్నాడు, వాళ్ళు ఎంత చెప్పినారు రేటు, అన్న ఎంత రేటుకి అడిగినాడు ఒకసారి అయితే కనుక్కుందాం రేటు. నమస్తేనా? నమస్తే అన్న. ఏ ఊరు నుంచి వచ్చినారే? మేము చిట్టాల దగ్గర ఎలికట్టి. చిట్యాల దగ్గర ఎలికట్టి. ఏది మనకి డిస్టిక్ ఏది వస్తుంది? జిల్లా నల్గొండ జిల్లా, మండలం చిట్యాల. ఎంత దూరం ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి? 140 కిలోమీటర్ వస్తుంది. 140 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చినారు. చూడండి, సర్దార్ నగర్ మార్కెట్. జెర్సీ ఆవు బాడీ కానీ మంచిగా క్వాలిటీ కానీ బాగుంది. సరే అయితే రేట్ అయితే ఎంత పెట్టుకున్నాడు, వాళ్ళు ఎంత రేట్ చెప్పినారో కనుక్కుందాం. ఎంత కొన్నావు బాబాయ్? వాళ్ళు 1,10,000 చెప్పారు. వాళ్ళు 1,10,000 చెప్పారు. మేము 70కి అడిగినాం. 70 కాడి నుండి లాస్ట్ 82 కాడికి వచ్చింది. 82,000 కొన్నారు. చూడండి, అన్నోళ్ళు అయితే 82,000 కొన్నారు. పాలు ఎంత చెప్పినారు? పాలు 7-8 ఇస్తా అన్నాడు. మేమైతే 5 ఇస్తున్నాం. 5 లీటర్లు ఎక్స్పెక్టేషన్ అయితే వీళ్ళైతే 5 లీటర్లు పెట్టుకున్నారు. అట్లా రైతు అయితే ఎక్స్పెక్టేషన్ వాళ్ళు చెప్పింది కాదు, వాళ్ళకి అవగాహన ఉండి వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే మంచిగా ఉంటుంది. చూడండి, ఆవు అయితే మంచిగా ఉంది, క్వాలిటీ కానీ మనకి బ్రీడ్ పర్పస్లో అయినా మనకి బాడీ పర్పస్లో అయినా కానీ బాగుంది. చూడండి, ఆవు అయితే సన్నకట్టు చూడండి ఒకసారి. అయితే వాళ్ళైతే 5 లీటర్లు పెట్టుకున్నారంట. వస్తుంది మిల్క్ అయితే ఒక 7-6 అయితే ఈజీగా వస్తుంది. చూడండి బాడీ వెయిట్ కానీ ఎట్లుందో వాళ్ళు చూద్దాం ఒకసారి. అయితే 82,000 కొన్నారు. ఇదేనా ఫస్ట్ టైం? అంతకుముందు ఏమైనా వచ్చారు ఈ మార్కెట్? ఇదే ఫస్ట్ టైం అంట. చూడండి, 82,000 కొన్నారు అన్నోళ్ళు అయితే. ఓకేనా? 4 సార్లు చెక్ చేసుకున్నారా బాబా? 4 సార్లు చెక్ చేసుకున్నాం. 4 సార్లు పాలు వస్తుంది. 4 సార్లు పాలు. ఎన్నో అవుతా అని చెప్పినారు? 2 అవుతాయి. 2 అవుతాయి. 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద పాలు చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకున్నా, నేను చేసిన అన్ని చెక్ చేసుకున్నారంట అన్నోళ్ళు అయితే. 6 పళ్ళు ఇట్లా చెక్ చేసుకోవాలి. రైతులు ఎవరైనా తీసుకుంటే 4 సార్లు చెక్ చేసుకోవాలి. పళ్ళు ఎన్ని వేసింది, ఎన్నో లాక్టేషను, ఆవు మంచిగా ఉందా లేదా అనేది కూడా నడిపించి చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా? ఒకటైతే చెప్పుంది ఆవు లాక్టేషన్, ఎన్నో లాక్టేషన్ కనుక్కుందాం. తెల్ల ముఖం, బొల్లి ముఖం అంటారు. సరే అయితే పాలనరాలు చూడండి ఎట్లుంది, అడ్డర్ క్వాలిటీ. సరే రేటు కనుక్కుందాం అన్నాను. అయితే ఏం రేటు చెప్తున్నావు? నా 97 చెప్పినా. 97. ఎన్నో అయితే ఆవు? సెకండ్ పళ్ళ మీద ఉందా? 4 పళ్ళు ఉందా? 4 పళ్ళు. ఇచ్చేది రేటు? 86 వరకు ఇస్తాను. 86,000. ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఇంకా 10 రోజులు టైం ఉందా? ఇంకా 10 రోజులు టైం. బ్రీడ్ ఆవా? ఏంటిది, ఏమంటారు బ్రీడ్? చెప్పానా? చూడండి, తెల్ల మొక్క ఆవు మంచిగా ఉంది, కండిషన్ మంచిగా ఉంది.
కొంచెం జర పొద్దున వచ్చింది కాబట్టి కండిషన్ తగ్గింది, నీళ్ళు అప్పుకొని వస్తుంది కాబట్టి. సన్నకట్టు అడ్డర్ క్వాలిటీ అయితే బాగుంది. పాలు ఎంతవరకు వస్తుంది? పాలు 12 చెప్పారైనా 10 లీటర్ గ్యారంటీ. పూటకు 12 చెప్పాను. ఎక్కడి నుంచి తెచ్చినారు? చింతామణి. చింతామణి అంట ఆవు. చూడండి క్వాలిటీ అయితే మంచిగా ఉంది. ఎంతవరకు అవుతుంది అన్న ఫైనల్? 86 అన్న ఫైనల్. 86. 80,000 లోపల రా లేదన్న. పాలు 10 లీటర్లు. 10 లీటర్ పక్క. ఒక పూటకు ఒక 8 అయితే గ్యారంటీ. 8 అయితే పక్కిస్తాను. వాళ్ళు 12 చెప్పారు, మనం 8 వేసుకో. అదే 12 చెప్పారు. మన అంచనాకైతే అన్న కూడా ఒక 8 లీటర్లు అయితే గ్యారంటీ ఈజీగా వస్తుంది అంటున్నాడు. 10 అంటున్నాడు. మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటూ రావచ్చు. మీరు మెయింటైన్ చేసేదాన్ని ఇప్పుడు ఒకసారి వస్తాను బ్రీడ్. అది తెల్ల ముఖం అనేది రేరుగా కనపడుతుంది అంట. చూడండి సైజు ఉంది. ఓకే అంటే అన్న అయితే సర్దానగర్లో 2 ఆవులు అయితే తీసుకున్నాడు. ఆల్రెడీ బండి కూడా ఎక్కించినాడు. ఏం రేటు కొన్నాడు, ఏ ఊరు నుంచి వచ్చినాడు? నమస్తేనా? నమస్తే. పేరేనా? అఖిల్. అఖిల్. ఏ ఊరు నుంచి వచ్చిన? రంగాపూర్ డిస్టిక్ అనా? రంగారెడ్డి. నంద్యాల మండల్. రంగారెడ్డి. ఎన్ని ఆవులు కొన్నావు? 2 ఆవులు కొన్నామన్నా. 2 ఆవులు. ఈ ఆవు ఏం రేటు పడింది? ఈ ఆవు 1,05,000 పడ్డదన్నా. 1,05,000 పడింది. డెలివరీ ఎన్ని రోజులు అవుతున్నాడు? 1 వీక్ అయింది. 1 వీక్. పాలు ఎంత చెప్తున్నారన్నా? 12 టైంకి 12. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఎన్ని లీటర్లు వస్తాయి? 10 ఇస్తుందన్నా. పూటకు 10 ఇస్తుంది. మీకు ఆవులు ఉన్నాయా? అంత ఉన్నాయి. ఇది ఎంత పెట్టుకున్నా? ఇది 50 అన్న. 50,000. ఇది ఎన్ని రోజులు అవుతుందా? నేను 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. ఎంత చెప్తున్నారు ఇప్పుడు? రేట్ ఎంత చెప్తున్నారు వాళ్ళు దానికి? దీనిగా 70,000 చెప్పి. 70,000 చెప్పినా మీరు 50 తీసుకున్నారు. మిల్క్ ఎంత వస్తుందని చెప్పిన? 5. మీరు ఎక్స్పెక్టేషన్ ఇస్తుందన్న 5 ఇస్తుంది. ఇదైతే 10 అది 5 అపోన్ ఓకేనా? చూడండి ఇంకొక ఆవు ఉంది. ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కున్నాను. అన్ననైతే ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఎట్లా ఏందనేది. ఎన్నో అవుతా ఆవు? ఇది రెండో ఈత అన్న. రెండో ఈత. ఎక్కడి నుంచి చేస్తారు మీరు ఆవులు? మహారాష్ట్రకి వెళ్ళి తెస్తా. మహారాష్ట్ర నుంచి. ఏం పేరు నీ పేరు? శంకరా. ఎక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు మీ షెడ్? మేము షాద్నగర్లో షెడ్ పెట్టినాం. షాద్నగర్ బైపాస్ పక్కన. కేసంపేట రూట్లో. ఇప్పుడు దీని రేట్ ఏం చెప్తున్నావు? 85 చెప్తున్నాను. 85 చెప్తున్నాను. ఎన్ని పళ్ళ మీద ఉంది? ఈ 4 పళ్ళ మీదనే ఉంది. 4 పళ్ళ మీద ఉంది. సార్ చూడండి 4 పళ్ళ మీద ఉందంట ఆవు. క్వాలిటీ అయితే బాగుంది. సన్నకట్టు కూడా బాగుంది. చూద్దాం ఒకసారి అయితే. అన్న అయితే 85,000 చెప్తున్నాడు రేట్ అయితే. చూడండి ఒకసారి. తరిపి అది తరుపు ఎంతవరకు రావచ్చు ఫైనల్ ఎంతవరకు రావచ్చు? 80,000 చూసి ఇచ్చేస్తాం. 80,000 వరకు దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే అటు ఇటు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి పాలు ఎంతవరకు రావచ్చు అన్న? 8-9 వస్తుంది. 7 నుంచి 8. పూటకి 7 నుంచి 8-9 అంటున్నాడు. చూడండి మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పాలు అయితే. ఓకేనా? అన్న పేరు శంకర్. షాద్నగర్లో అమ్ముతారంట. ఒకవేళ ఎవరైనా అన్నను గుర్తుపడితే ఇక్కడ సంతలోకి వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు సర్దానగర్లో అమ్ముతారా? సర్దానగర్లో షాద్నగర్లో. సర్దానగర్. ఓకేనా?